ఏందిరా బాబు ఇది? నా బీటెక్ అయిపోయి 5 సంవత్సరాలు అవుతుంది అంకుల్. మా ఇంట్లో మా అమ్మ నాన్న అందరూ 5 సంవత్సరాల నుండి ఏం పని చేయకుండా మా మీదే పడి ఏడుస్తున్నావు అని అంటున్నారు అంకుల్. మీ అమ్మ నాన్న కూడా అనే దాంట్లో అర్థం ఉంది కదా బాబు. మా అమ్మ మా నాన్న అంటే పర్వాలేదు సార్, ఆఖరికి నేను కట్టుకున్న భార్య కూడా నన్ను అవమానిస్తాను సార్. ఓహో, పెళ్లి కూడా అయిందా? మా నాయనే కాదు బాబు, వాళ్ళందరినీ బాధ పెట్టే బదులు నువ్వు కూడా ఏదో ఒకటి పని చూసుకోవచ్చు కదా. సార్ నేను చదివిన చదువుకి చిన్న చిన్న పనులు చిన్న చిన్న జాబులు అంటే అది నా వల్ల కాదు సార్, దానికి నా మనస్సాక్షి ఒప్పుకోదు. అన్న, ఈ ప్రపంచంలో కొన్ని నీకు తెలియని నిజాలు కొన్ని చూపిస్తారా? బాబు నువ్వేం చదువుకున్నావమ్మా? బీటెక్ అయిపోయింది సార్. సరే అమ్మా, నీకు ఇంకొక నగ్నసత్యం చూపిస్తా, వెళ్దాంరా. దా 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 దా. బాబు బాబు నువ్వేం చదువుకున్నావు? ఎంసీఏ అయిపోయి 6 ఏళ్ళు అయింది సార్. మరి జాబ్ చేయలేదా? జాబ్ రాలేదు సార్, ఖాళీగా ఉండడం ఎందుకని మా వృత్తి నేను చేసుకుంటాన్నా. చూసావా, వాళ్ళు కూడా నీ మాదిరే చదివారు, కానీ వాళ్ళు అక్కడే ఆగలేదు, వారి పని వాళ్ళే చేసుకుంటున్నారు. ఇప్పుడు నువ్వు ఏం చదివినావు అని అడగరు, ఏం చేస్తున్నావు, ఎంత సంపాదిస్తున్నావు అడుగుతారు. డబ్బులు రైట్ రాయల్గా ఏదో విధంగా సంపాదించాలి. వయసు వచ్చిన పిల్లోడు ఊరికే తిని ఊరి మీద తిరుగుతుంటే ఎవరు ఓర్చుకోర్రా? డబ్బులు సంపాదించకపోతే మీ అమ్మ మీ నాన్నే కాదు, మీ భార్య కూడా ఓర్చదు. అలా అని అన్నింటికి చావే పరిష్కారం కాదు, గుర్తుంచుకో.